హలో హాయ్ వెల్కమ్ టు మోరియాస్ వరల్డ్. అందరికీ నా వందనాలు. ఎప్పుడు పాలకూర అలాగా తోటకూర అలాగా మనం వండుకుంటాం కదా, అలా కాకుండా మీరు ఇలా పాలకూర తోటకూర కంబైన్ చేసి టమాటా వేసి వండారనుకోండి, ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కూర తినేస్తారు. ఇలా పాలకూర తోటకూర కలిపి ఎలా కర్రీ చేయాలో నేను మీకు చూపిస్తాను. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, పాలకూర ఒక 5-6 కట్టలు తీసుకోండి, ఫ్రెష్ ఉన్నాయి. తోటకూర ఒక 3 కట్టలు తీసుకొని ఇప్పుడు మనం మంచిగా దీన్ని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆకుకూర మంచిగా పాలకూర తోటకూర 2 కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వాటర్లో మంచిగా కడుక్కోవాలి. వాటర్ ఎక్కువ నిండా పోసి కడుక్కోవాలి, ఎందుకంటే పాలకూర తోటకూరలో మట్టి చాలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నిండా వాటర్ పోసుకొని మనం ఆకుకూర కడుక్కోవాలి. ఎప్పుడైనా ఇట్లా 2-3 టైమ్స్ కడుక్కోవాలి. కడుక్కునేటప్పుడు కూడా ఇట్లా సైడ్కి కొంచెం చెప్పేసి ఇలా అనుకుంటూ కొద్దిగా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అప్పుడు మట్టి అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 3 పావులు ఆయిల్ పోయింది. మనం ఆకుకూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ పోస్తే పచ్చి వాసన అంతా వెళ్ళిపోయి ఆకుకూర మంచిగా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, 3 పావులు ఆయిల్ పోసి అది హీట్ ఎక్కేదాకా వెయిట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం, కొద్దిగా జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్. ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1.5 వేసుకున్నాం ఫ్రెండ్స్. 2 స్పూన్స్ కారం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్నాక ఇందాక మనం ఆకుకూర తీసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆకుకూర అంతా ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సో ఆకుకూరలో అంతా ఉప్పు కారం పట్టుకునేలాగా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. మనం ఇందాకనే వాష్ చేసి తీసుకున్నాం కదా, అలా ఏదైనా వాటర్ ఉంటే ఆకుకూరలు అంతా వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం హై ఫ్లేమ్లో పెట్టే వరకు వాటర్ అన్నీ బయటకు వస్తున్నాయి. ఇలా వాటర్ అన్నీ వెళ్ళిపోయేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఆలోపు ఒక 3 టమాటాలు తీసుకొని దీన్ని కడుక్కొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడు కర్రీలో వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు మగ్గేంతసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ టమాటా కుక్ అయిపోయింది. ఇంకొక 2-3 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, టమాటా మొత్తం కుక్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మనకి మొత్తం కూర కుక్ అయిపోయాక ఇట్లా ఆయిల్ బయటికి తేలిందనుకో మన కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన పాలకూర తోటకూర టమాటా ఎలా చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ఒకసారి కుక్ చేసుకొని టేస్ట్ మీకు ఎలా కుదిరిందో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.